అది 2025 ఏప్రిల్ 1వ తేదీ. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా మడికేరి గ్రామంలోని హోటల్ వచ్చిపోయే వినియోగదారులతో మామూలుగానే ఉంది. వాళ్లలో ప్రేమికుల జంట ఒకటి ఉంది. వాళ్ళు మామూలుగానే తింటున్నారు. అయితే వాళ్ళని చాటుగా గమనిస్తూ మరో మనిషి కూడా అదే హోటల్లో ఉన్నాడు. ఉన్నట్టుండి ఎవరికో ఫోన్ చేసిన ఆ ఆగంతకుడు ఫోన్ పెట్టేసి వాళ్ళిద్దరినీ రహస్యంగా ఫోటోలు తీశాడు. వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ జంటకు ఇతనెవరో తెలీదు, తమను గమనిస్తున్నట్టు తెలీదు. వాళ్ళిద్దరూ హోటల్ బిల్ చెల్లించి బయటపడ్డారు. ఈ ఆగంతకుడు వాళ్ళని వెంబడిస్తూ ఫోటోలు తీస్తూ వాటిని ఎప్పటికప్పుడు తాను అంతకు ముందు మాట్లాడిన మనిషికి పంపిస్తూ ఉన్నాడు. ఆ రెండో మనిషి వాటిని మరొకరి పంపిస్తున్నాడు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు ఈ వీడియోలో చూడబోతున్నాం. నిజంగానే మెంటల్ ఎక్కే ఫ్యాక్ట్స్ ఉన్నాయి దీంట్లో. కరోనా విజృంభిస్తున్న 2020 నవంబర్ నెలలో ఓ రోజు కర్ణాటక కొడుగు జిల్లా కుశాల్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక మగ మనిషి ఎంతో దిగులుతో వచ్చాడు. బయటికి పోయిన తన భార్య ఇంకా ఇంటికి తిరిగి రాలేదని దయచేసి వెతికించాలని వేడుకున్నాడు. వచ్చిన ఆ మగ మనిషి గిరిజన వ్యక్తిలాగా ఉన్నాడు. చదువుకున్నట్టుగా కూడా లేడు. అమాయకుడిగా కనిపిస్తున్న అతని ఫిర్యాదును రాసుకున్న పోలీసులు అతని పేరు కురుబార సురేష్ అని తెలుసుకున్నారు. అతను అంతకు మించి ఇంకేం చెప్పడం లేదు. కనిపించకుండా పోయిన తన భార్యను వెతికి పెట్టమని చెప్పడం మినహా రెండో మాట లేదు. సురేష్ తల్లిదండ్రుల్ని, చుట్టుపక్కల వాళ్ళని విచారించిన పోలీసులకు ఒక విషయం మటుకు ఆశ్చర్యంగా అనిపించింది. సురేష్, అతని భార్య మల్లిక తరచుగా కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళని, అతను ఆమెను అనుమానించేవాడని, అదే అనుమానంతో ఆమెను ప్రశ్నించేవాడని వాళ్ళు తెలియజేశారు. పెళ్లైన కొత్తలో సురేష్కి అంతా సరికొత్తగా తోచింది. ఏదో వెలుగు తన జీవితంలో ప్రవేశిస్తున్నట్టు అనుకున్నాడు. కొన్నాళ్లకు వాళ్ళకి ఒక పాప, బాబు పుట్టారు. సురేష్లో అనుమానం పురుగు తొలచడం మొదలైంది. దీంతో భార్య మల్లిక ఫోన్ తీసుకుని కాల్ హిస్టరీ, వాట్సాప్ చాటింగ్లను పరిశీలించేవాడు. ఎంత నిరక్షరాస్యులైనా కానీ ఈ కాలంలో యూట్యూబ్, వాట్సాప్లు చూడడం, సంగీతం వినడం సాధారణమైపోయింది. తన ఫోన్ను భర్త చూడడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. అది అతనికి అనుమానం. ఆమెకు అది తన గౌరవానికి సంబంధించిన విషయం. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి పెద్దవై కొట్లాడుకునేదాకా వచ్చింది. ఒకరోజు అంటే 2020 నవంబర్లో తన భార్య మల్లిక కనిపించడం లేదని అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడింది. సురేష్ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు తమ విచారణలో ఉండగా మైసూర్లోని బెట్టడపురు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ప్రాంతంలో 35 ఏళ్ల మహిళా అస్థిపంజరం ఉందనే సమాచారం అందుకున్నారు. అది ఒక నిర్జన ప్రాంతం అని కూడా చెప్పారు. కుశాల్ నగర్ పోలీస్ సిబ్బంది సురేష్ని, మల్లిక తల్లి గౌరిని తీసుకుని అక్కడికి వెళ్లారు. అస్థిపంజరానికి వేలాడుతున్న చీర, లోదుస్తులు, చెప్పులు మినహా అక్కడ ఇంకేం లేవు. ఆమె తల మీద బలంగా కొట్టడం వల్ల మరణించినట్లు శవ పరీక్షలో తేలింది. గౌరిని పరీక్షించిన తర్వాత ఆ అస్థిపంజరం మల్లికదే అని నిపుణులు చెప్పారు. భార్య పట్ల అనుమానంతో భర్తే ఆమెను అంతమొందించి అదృశ్యమైందని సురేష్ నాటకమాడుతున్నట్టు విచారణలో తేల్చారు. 2021 జూన్లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా జూలై 18న కోర్టులో ఛార్జ్ షీట్ సమర్పించారు. అతన్ని జైల్లో వేశారు. ఆ తర్వాత 3 ఏళ్లలో అనేక వాయిదాలు నడిచిన తర్వాత 2024 సెప్టెంబర్న కోర్టు సురేష్కి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు మనం 2025 ఏప్రిల్ 1వ తేదీకి వెళితే కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లా మడికేరి గ్రామంలోని హోటల్లోని ప్రేమికుల జంట, వాళ్ళని గమనిస్తున్న ఆగంతకుడు కనిపిస్తారు. ఆ రోజు ఆ హోటల్లో చాటుగా ఫోటోలు, వీడియోలు తీసిన ఆగంతకుడు సురేష్ స్నేహితుడు. ఆ ప్రేమికుల జంటలోని మగ వ్యక్తి గణేష్. మరి ఆడమనిషి ఎవరు? ఈ విషయం తెలిస్తే చాలు ఈ కేసు మొత్తం పొరలు పొరలుగా విడిపోతుంది. మొత్తం చిక్కుముళ్ళు వీడిపోతాయి. ఇంతకీ ఆమె తన భర్త సురేష్ చేతిలో మరణించినట్లుగా కోర్టుతో సహా అందరూ నమ్మిన మల్లిక కావడమే ఇక్కడ ఆశ్చర్యం. ఆ రోజు ఆమె వేరే వ్యక్తితో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత హత్యా నేరం మీద సురేష్ జైలు పాలై ఇప్పుడు బెయిల్ మీద బయటకొచ్చాడు. హోటల్లో ఆమెను వేరెవరితో చూసి బిత్తరపోయిన సురేష్ స్నేహితుడు వాళ్ళను చాటుగా తన సెల్ ఫోన్తో చిత్రీకరించి సురేష్కి పంపించాడు. మరి మల్లిక హత్య, దొరికిన అస్థిపంజరం అది ఆమెదే అని అటాప్సీ నివేదిక. ఆపై సురేష్పై హత్య నేరం, జైలు శిక్ష. ఇవన్నీ కుట్రలాగా కనిపిస్తోందని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అసలు ఏం జరిగిందన్నది మాత్రం మళ్ళీ పోలీసులే చెప్పాలి. సురేష్ తనకు తన స్నేహితుడు పంపించిన ఫోటోలు, వీడియోలను అతడు మరొకరికి పంపించాడు కదా. అతను సురేష్ తాలూకు అడ్వకేట్. అతడు వాటిని మైసూరు కోర్టులో అందజేశాడు. కోర్టు ఆదేశాల మేరకు మల్లికను అదుపులోకి తీసుకుని 2025 ఏప్రిల్ 2వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆమె గణేష్తో ఉడాయించినట్లు తెలుస్తోంది. మల్లిక తానిష్టపడిన గణేష్తో పారిపోయిన మాట నిజమే, కానీ ఆ తర్వాత తన భర్త సురేష్ ఓ హత్య కేసులో జైలు పాలవడం గురించి తాను వినలేదని ఆమె కోర్టుకు చెప్పింది. ఒక్కసారి మనం ఈ వివరాలన్నిటినీ జోడించే ప్రయత్నం చేద్దాం. 2020 నవంబర్లో గణేష్తో పారిపోయిన మల్లిక 2025లో ఏప్రిల్ వరకు భర్త సురేష్ నివసిస్తున్న కుశాల్ నగర్కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న శెట్టిగేరి గ్రామంలోనే నివాసం ఉంది.
కానీ పోలీసులకు మాత్రం ఆమె ఆచూకీ చిక్కలేదు. అలాగే మల్లికకు సురేష్ హత్యా నేరంలో జైలు పాలైనట్లు తెలియదనడం కూడా నమ్మశక్యంగా లేదు. ఆమె చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, చనిపోయింది తానే అని ప్రచారంలో ఉంది. సురేష్ ఆమెను హత్య చేసినట్లు ఆ ప్రాంతం మొత్తం గగ్గోలు పెట్టింది. కానీ మల్లిక తనకేం తెలియదని చెప్తోంది. అన్నీ తెలిసి గోప్యంగా ఉంచిన మల్లిక కూడా తప్పు చేసినట్లే. DNA టెస్టులు, పోలీసుల విచారణలు, నకిలీ అస్థిపంజరం చూపించి మల్లిక తల్లి గౌరీ చేత గుర్తించబడి సురేష్ని జైలుకు వెళ్లేలా చేసిన సంఘటనలను అనుసరించి చూస్తే నేరం ఒప్పుకోవాల్సిందిగా సురేష్ను పోలీసులు బలవంతం చేశారని తెలుస్తోంది. అతడి దుస్తులు తొలగించి తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారని, కరెంట్ షాక్ ఇచ్చి అతన్ని బేజారు చేశారని, ఆ నేరాన్ని అంగీకరిస్తూ సంతకం చేసేలా హింసించినట్లు తేలింది. పైగా ఆనాటి విచారణలో సురేష్ స్నేహితుడి చేతనే సురేష్కి వ్యతిరేకంగా కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇప్పించారు. ఆ స్నేహితుడే ఇప్పుడు హోటల్లో మల్లికను, గణేష్ను చూసి ఫోటోలు తీసి సురేష్కి పంపించాడు. అది విచిత్రం. కేసు మొత్తం కుట్రపూరితంగా తయారు చేయబడినట్లు స్పష్టమైంది. ఇలా కూడా చేస్తారా అంటే సురేష్ విషయంలో జరిగింది కదా మరి. సురేష్ తరపున వకాల్తా తీసుకుని వాదించిన పాండు పూజారి DNA పరీక్షలో ఆ అస్థిపంజరం మల్లికదే అన్నది స్పష్టంగా ఉందని, కేవలం దాన్ని పరిగణించి సురేష్ని అరెస్ట్ చేశారని, ఆ తర్వాత ఆ అస్థిపంజరం మల్లికది కాదని స్పష్టమైనా కానీ కోర్టు సురేష్కి బెయిల్ మాత్రమే ఇచ్చిందని, కేసు కొట్టివేయలేదని పేర్కొన్నారు. పైగా 2023 సెప్టెంబర్లోనే బెయిల్ మంజూరైనా కానీ సెక్యూరిటీ డిపాజిట్గా కట్టాల్సిన ₹1,00,000 వీల్లేని కారణంగా 2024 సెప్టెంబర్ వరకు జైల్లోనే ఉండాల్సొచ్చిందని ఆయన వివరించారు. సురేష్ జైలు పాలవ్వడంతో అతని కుమారుడి చదువు నిలిచిపోయి పనికి పోతున్నాడని చెప్పారు. ఇంతకీ కేసు పరిశోధనల్లో నిరాసక్తత, బద్ధకం, సురేష్ లాంటి నిర్భాగ్యుణ్ణి పట్టించుకునే నాదుడు లేకపోవడం మూలంగా ఈ కేసుని ఏదోలా ముగించేసి చేతులు దులుపుకున్నారని అనుకోవడంలో అభ్యంతరాలు ఉండకపోవచ్చు. చెయ్యని నేరానికి అసలే సంబంధం లేని సంఘటనల్లో నేరారోపణలతో నిర్ధారణ కాని ఫిర్యాదుల భారాన్ని మోస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి సురేష్లు ఎందరో ఉన్నట్లు పలు నివేదికలు అప్పుడప్పుడు వెల్లడవుతూ ఉంటాయి. కోర్టులు కూడా ఏ విచారణ లేకుండా జైల్లో మగ్గిపోతున్న వాళ్ళని త్వరగా విచారించి తగిన తీర్పులిచ్చేలా ప్రోత్సహిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులని, ఉభయ పక్షాలు ఒక ఉమ్మడి ఒప్పందానికి వచ్చేలా ప్రోత్సహిస్తూ లోక్ అదాలత్ వంటి ప్రత్యేక న్యాయ సమ్మేళనాలను ఏర్పాటు చేయాలి. వాళ్ళకి అండగా నిలిచే న్యాయ వ్యవస్థ కానీ, వ్యక్తులు కానీ లేనప్పుడు, నిజ నిర్ధారణకు సుదీర్ఘ సమయం పడుతున్నప్పుడు దానికి కోర్టులు, పోలీసులు బాధ్యత వహించరు కదా. మరి అలాంటి వాళ్ళు కోల్పోయిన జీవితకాలానికి, చెదిరిపోయిన వాళ్ళ కుటుంబ బాంధవ్యాలు, భవిష్యత్తుల గురించి సానుభూతి ప్రకటించడం, విచారం వ్యక్తం చేయడంతో సరిపెడుతున్నారు. అసలు అలాంటి వ్యవస్థే లేని చోట జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ మాట పదే పదే నిజమవుతోంది. ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా నేరస్తుణ్ణి సైతం తన వాదన వినిపించుకునే అవకాశం, అతని పక్షాన వకాల్తు పుచ్చుకునే ఒక అడ్వకేట్లను అనుమతిస్తున్న భారతీయ న్యాయ సంహిత ఒక నిరపరాధి కోల్పోయిన సామాజిక గౌరవానికి, కోల్పోయిన జీవితకాలానికి బహిరంగ క్షమాపణ అయినా చెప్తుందా? కనీసం చెప్పాలి కదా. ఇందుకు మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి. ఇవన్నీ మన చట్టాలకు సంబంధించిన విషయాలు కదా. మరి కుటుంబం పరంగా చూస్తే 2 పిల్లలు కలిగిన తర్వాత మల్లికకు సురేష్ను కాదని పరాయి వ్యక్తి మోహంలో చిక్కుకోవడానికి ఆమెకు గల కారణమేంటో చెప్పలేదు. అలా భర్తను, పిల్లల్ని వదిలి వెళ్లినందుకు కోర్టు శిక్ష వేసినట్టు, కనీసం మందలించినట్టుగా ఎక్కడా చూడలేదు. వదిలిపోవాలనే చొరవ, ధైర్యం ఉన్న వ్యక్తి చట్టబద్ధంగా విడిపోయి నచ్చినట్టుగా ఏం కావాలితే చెయ్యొచ్చు. నేరాల్ని ఆరోపించి ముందుగా జైల్లో వేసి విచారించి తప్పు ఉంటే శిక్ష, లేకుంటే విడుదలతో సరిపెట్టేయడమేనా మన న్యాయ వ్యవస్థ చేసేది? ఇది సరైందేనా అని మేధావి వర్గం, న్యాయ నిపుణులు కూడా ఆలోచన చేయాలి. సురేష్ కేసులో నిజ నిర్ధారణ కావడానికి పట్టిన కాలంలో చెదిరిపోయిన అతని కుటుంబం ఆలనా పాలన, న్యాయ వ్యవస్థ తీసుకోవడమో, ఏ సమాజానికో అప్పగించడమో చేయొచ్చు. సురేష్ హత్య చేయని ఆ అస్థిపంజరం మల్లికది కాదు కదా. మరి ఎవరిని హత్య చేసినందుకు సురేష్ అరెస్ట్ చేయబడినట్టు, ఎందుకు జైలు శిక్ష అనుభవించినట్టు? వీటికి సమాధానం లభిస్తుందని మీకు అనిపిస్తే ఆ అనిపించిందేంటో తప్పకుండా చెప్పండి. ప్రస్తుతానికి సురేష్ బెయిల్ మీద బయటకొచ్చాడు. తదుపరి విచారణ, తుది తీర్పు అనేవి ఎప్పుడో ఒకప్పుడు జరుగుతాయి. హోటల్లో ఏ టీ త్రాగడానికో సురేష్ స్నేహితుడు వెళ్లడంతో అక్కడ సురేష్ చేత హత్య చేయబడిందని అందరూ నమ్ముతూ వచ్చిన అతని భార్య మల్లిక తన ప్రియుడితో సహా కనిపించబట్టి గాని పట్టుమని 20 కిలోమీటర్ల దూరంలోనే 4-5 ఏళ్లుగా నివాసముంటున్న ఆమె ఆచూకీ తీయలేకపోయిన రక్షణ వ్యవస్థల అలసత్వానికి సురేష్ జీవితం, ఆ జీవితంలో ముడిపడ్డ కుటుంబీకుల జీవితం నలిగిపోవడం, తుది తీర్పుకు మరికొంత సమయం వేచి ఉండాల్సిన దౌర్భాగ్యం, ఇవన్నీ ఎవరు చేసిన పాపం? మరి ఈ వీడియోపై, ఈ నేరంపై, సురేష్పై, అతని భార్యపై మీ కామెంట్ ఏంటి? తప్పకుండా తెలియజేయండి.